హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నేను చికెన్ పకోడీ చేస్తున్నాను మార్నింగ్. ఇది ఇంకా నేను నైటే ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాను, ఇంకా మార్నింగ్ డైరెక్ట్ వేసేసాను. ఇంకా ఈ చికెన్ మ్యాగ్నేట్ ఎలా చేసుకున్నానో చెప్తాను మీకు. ఫస్ట్ చికెన్ చికెన్ వేసుకున్న తర్వాత దాంట్లో కారము, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, అలాగే ఇంకా మీకు కావాల్సిన మసాలాలు ఏవైనా ఉంటే వేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ అలా కూడా వేసుకోవచ్చు, ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇవన్నీ ఇలా వేసుకొని మార్నింగ్ అయితే ఈ చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. ఇంకా దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇవన్నీ తీసిన తర్వాత కొంచెం పైనుంచి కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి నూనెలో వేయించి తర్వాత దాని పైన వేసుకొని తింటే కూడా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో మనము ఒక 1 అవర్ ముందు అలా మ్యాగ్నేట్ చేసుకున్నా కూడా చికెన్ పకోడీ అనేది టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. సో మనము దీంట్లో కార్న్ఫ్లవరు, అలాగే బియ్యం పిండి అనేది వేయడం వల్ల మనకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. సో వీలైతే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. దీన్ని మనం డైరెక్ట్ దీని సైడ్కి ఏం సాసెస్ లేకున్నా కూడా మనం తినొచ్చు అనమాట. చాలా మంచిగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే మనకు సాస్తో అయితే తింటారు. మేమైతే అలా ఉట్టిగానే తినేస్తాము. చాలా బాగుంటుంది చికెన్ పకోడీ. సో ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఆ రోజు స్కూల్కి ఖుషి వెళ్ళలేదు, హెల్త్ బాగాలేకుండే. ఇంకా మా అన్వికి టైం అవుతుందన్నమాట. సో ఇంకా స్కూల్కి అయితే వచ్చాము. ఖుషిని తీసుకొని అలాగే అన్విని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మేము ఏదైనా షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము మాల్కి. ఇంకా అక్కడ పిల్లలు ఇలా ఎంట్రన్స్లోనే ఇలా తింపడానికి ఇలా ఉందన్నమాట. ఇంకా అదే అలా తింపుతున్నారు వాళ్ళు. ఇంక ఇక్కడ మనకు పిల్లలకు ఆడుకోవడానికి కార్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇంక ఇవి వచ్చేసి మసాజ్ చైర్స్. ఇవి ఇక్కడ ఈ మాల్ నేను ఎప్పుడు చూపిస్తాను. ఇంకా ఇక్కడ మనకు అన్నీ సంబంధించినవి ఉంటాయి అన్నమాట. గేమ్స్, ఫుడ్, థియేటర్ అన్నీ ఉంటాయి ఇక్కడ షాపింగ్. ఇంకా డ్రెస్సెస్ అయితే చూసాము కానీ ఏం నచ్చలేదు, అంటే నార్మల్గానే ఉన్నాయి, ఏం కొత్తగా ఏం అనిపించలేదు, అందుకే ఏం తీసుకోలేదు. ఇంకా ఈ స్ట్రా ఒకటైతే తీసుకున్నారు, దానికోసమే ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఆకలిస్తుందని చెప్తే బర్గర్స్ అవన్నీ పిల్లల కోసం తినడానికి అనేవి తీసుకున్నాము. ఇంకా వాళ్ళు చికెన్ బర్గర్స్ తీసుకున్నారు, ఇంకా అవే తింటున్నారు. మా ఖుషికి అయితే కొంచెం తినడానికి రావట్లేదు, అందుకే వాళ్ళ పప్ప తినిపిస్తున్నాడు. మా అన్వికి ఏదైనా తినేస్తుంది. ఇంకా అన్వే సెలెక్ట్ చేసుకొని అన్వే తింటుందన్నమాట. ఇంకా వాళ్ళ దాంట్లోనే మేము షేర్ చేసుకొని తిన్నాము. ఇంకా వాళ్ళు తినడం అంతా అయిపోయింది కదా, ఇంకా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంక ఇది వెళ్ళేటప్పుడు ఇంకొక బాక్స్ అయితే మిగిలింది వాళ్ళకు, దానికోసమే మళ్ళీ వాళ్ళకి గొడవ. ఇంకా ఇద్దరు కొంచెం కొంచెం షేర్ చేసుకుంటూ తినుకుంటూ అలా వెళ్తున్నారు. సో మా ఖుషి అన్నిటికీ అడ్జస్ట్ అవుతుంది కానీ మా అన్వి అస్సలు అవ్వదు. ఇంకా మళ్ళీ వెళ్ళే దారిలో ఇట్లా బైక్స్ ఉన్నాయి, ఇంకా దాని మీద కూడా ఎక్కి ఆడుతున్నారు. ఫొటోస్ దించమన్నారు, ఫొటోస్ అయితే దించాం. వేరే షాప్స్కి వెళ్ళి కూడా మేము బట్టలు అయితే చూసాము, తీసుకున్నాము డైలీ వేర్ టైప్ పిల్లలకు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా ఇంకా మేము ఇక్కడే చేస్తున్నాం బయట. ఇంకా మేము బటర్ నాన్స్ అలాగే చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. సో మామూలుగా ఉంది, మరీ అంత ఎక్సలెంట్గా ఏం లేదు. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా అంటే గ్రేవీ కర్రీ, బటర్ నాన్స్, అలాగే చికెన్ 65 అనుకుంటాను. సో ఇంకా అదే అనుకుంటారు, అవి తీసుకున్నాం తింటున్నాము. అప్పటికే ఇంకా మాకు ఫుల్ అయిపోయింది. ఆ చికెన్ 65 కూడా మేము తినలేకపోయాము, ఇంకా అక్కడే సగం వదిలేసాము.